హాయ్ ఆల్. టుడే స్టోరీ అమ్మ చీర. రచించిన వారు వయ్యబోయిన సత్యనారాయణ. లోవదాస్. డబ్బును మంచినీళ్ళలా ఖర్చు పెట్టేసి పట్టు చీరలు కొనేసే ఆమె అంటే ఆమె భర్తకు కోపమేమీ లేదు. కానీ అంత ఖర్చు పెట్టి కొనుక్కున్న చీరను ఒక్కసారి మాత్రమే కట్టి బీరువాలోనే దాచుకోవడం అనేది అతనికి నచ్చేది కాదు. అదే వాళ్ళ అమ్మ అయితే ఒక చీరను 100 సార్లు కట్టేది. తర్వాత ఆ చీర చాలా రూపాల్లోకి మారేది. అమ్మాయి అమ్మగా మారుతున్న ఆనందకర శుభ సందర్భం అంటే ఏంటో మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాము. కథలోకి వెళితే, ఎన్ని షాపింగ్ మాల్స్ తిరిగినా నీకు నచ్చే చీర దొరకదు, కానీ ఇక ఇంటికి పద అన్నాడు కార్తిక్ తన భార్య అమృతతో. నాకు నచ్చిన చీర దొరకదని మీకెందుకు అంత కాన్ఫిడెన్స్? వెటకారంగా అడిగింది అమృత తన భర్తని. ఎందుకంటే లోకంలో ఉన్న డిజైనర్ చీరలు అన్నీ నీ వార్డ్బోర్డ్లోనే ఉన్నాయి కాబట్టి అన్నాడు కార్తిక్. ఎప్పుడు మీ ఏడుపంతా నా చీరల మీదే అని సీరియస్గా అమృత అనేసరికి సైలెంట్ అయిపోయాడు కార్తిక్. అనువుగాని చోట అదుకులు మనరాదు అన్న సూక్తి గుర్తొచ్చింది అతనికి. షాపులన్నీ తిరగ్గా చివరికి ఈ మధ్య కొత్తగా తెరిచిన అడంగల్ సిల్క్స్ లో ఒక చీర నచ్చింది అమృతకి. ఆ చీరను తన ఫ్రెండ్ శ్రావణి బర్త్డే రోజున కట్టుకుందామని కొనుక్కుంది. ఇందో ఆశ్చర్యమేమీ లేదు. తన బర్త్డే కోసమే కాకుండా తన ఫ్రెండ్స్ బర్త్డేలకు కూడా పట్టు చీరలు కొనుక్కోవడం అమృత హాబీ. అమృత చీరల కోసం డబ్బు దుబారా చేస్తుందనే బాధ కార్తిక్ లో ఎప్పుడూ లేదు. ఎందుకంటే అతనికి తన భార్య కంటే ఎక్కువ ఎవరూ ఈ ప్రపంచంలో లేరు. పైగా ఇప్పుడు అతను 2 చేతులా సంపాదిస్తున్నాడు. అతను చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 ఫ్లాట్లు 6 విల్లాలుగా నడుస్తుంది. అతని బాధల్లా ఒక్కటే, అంత ఖరీదు పెట్టి కొనుక్కున్న చీరను ఒక్కసారి కట్టి తర్వాత బీరువాలో పెట్టేస్తుంది అమృత. అంతే. ఆ తర్వాత దాన్ని తీసి మళ్ళీ కట్టుకుంటే ఒట్టు. కార్తిక్ కి తన చిన్నప్పటి పేదరికం గుర్తొచ్చింది. వాళ్ళ అమ్మ సీతమ్మ గుర్తుకొచ్చింది. ఆ రోజుల్లో కార్తిక్ వాళ్ళ అమ్మ సీతమ్మకు 2, 3 కాటన్ చీరలు మాత్రమే ఉండేవంటే అతిశయోక్తి కాదు. ఆ చీరలనే మార్చి కడుతూ ఉండేది ఆమె. సీతమ్మకు పిల్లల పెంపకం మీద ఉన్నంత శ్రద్ధ చీరల మీద అసలు ఉండేదే కాదు. ఏదో కట్టుకున్నాం అంటే కట్టుకున్నాం అన్నట్లు ఉండేది. కార్తిక్ వాళ్ళ నాన్న నాగభూషణం అసలు కుటుంబాన్ని పట్టించుకునేవాడే కాదు. ఎప్పుడూ లోకంలో ఉన్న వాళ్ళ మేలు కోసం ఊర్లు పట్టి తిరుగుతుండేవాడు. అలా తన భర్త నిర్లక్ష్యం వల్ల పిల్లల జీవితాలు ఎక్కడ పాడైపోతాయోనని ఆందోళన పడేది సీతమ్మ. పిల్లల కోసం తన ఇష్టాలను త్యాగం చేసి జీవించిన తన అమ్మంటే కార్తిక్ కు చాలా గౌరవం. అమ్మంటే ఎంత గౌరవమో అమ్మ చీరన్నా అంతే గౌరవం ఉండేది కార్తిక్ కి. అమ్మ తన చీరను కొన్ని 100 సార్లు కట్టాక ఆ చీర రకరకాలుగా తన రూపాలను మార్చుకోవడం కార్తిక్ కి ఇంకా గుర్తుంది. అమ్మ చీర. కార్తిక్ కు చెల్లి పుట్టినప్పుడు అమ్మ పొత్తిళ్లలో చెల్లికి వెచ్చని పరుపయింది. ఆ తర్వాత ఉయ్యాలై ఊగింది. కార్తిక్ చేయికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే అదే చీర చిరిగిపోయి బ్యాండేజ్ క్లాత్ అయ్యింది. ఇల్లు తుడవటానికి తడిగుడ్డ అయ్యింది. చివరకు మసిగుడ్డలా కూడా మారింది. అమ్మ చీర ఇన్ని రూపాంతరాలు చెందడం చూసిన కార్తిక్ కు డబ్బు విలువ బాగా తెలిసింది. కార్తిక్ వాళ్ళ అమ్మ బాగా బ్రతికిన కుటుంబం నుంచే వచ్చింది. కార్తిక్ వాళ్ళ నాన్న కూడా ఒకప్పుడు శ్రీమంతులే. దానాలు ధర్మాలు లౌక్యం తెలియని అమాయకత్వాలు ఆస్తిని హారతి కర్పూరంలా హరించి వేస్తే మిగిలిన అంతో కొంతో సంపద కార్తిక్ వాళ్ళ నాన్న పేకాట వ్యసనానికి కరిగిపోయింది. రూపాయి విలువను గురించి చిన్నప్పటి నుంచే తెలిసి వచ్చింది కార్తిక్ కి. అందుకే రూపాయిని జత చేసి పొదుపు చేసి దాన్ని రొటేట్ చేసి తెలివిగా రియల్ ఎస్టేట్ రంగంలో నిలదొక్కుని చిన్న వయసులోనే సిటీలోని మిలీనియర్లలో ఒకడయ్యాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా అమ్మ మీద ప్రేమ అతనిలో తగ్గలేదు. అమ్మ చీరను గురించిన ఆలోచనలు అతనిలో మారలేదు. ఇప్పటికీ చిన్నప్పుడు అతను చూసిన అనేక రూపాంతరాలు చెందిన అమ్మ చీరే గుర్తుకు వస్తుంటుంది అతనికి. చిన్నప్పుడు కార్తిక్ తన అమ్మతో కలిసి ఎండాకాలం సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్లేవాడు. అలా వెళ్ళినప్పుడు సైకిల్ మీద బట్టల మూటను పెట్టుకుని చీరలు అమ్మడానికి వచ్చేవాడు బట్టల సత్యం అంకుల్. ఆ అంకుల్ కూడా తరచుగా గుర్తొస్తుంటాడు కార్తిక్ కి. ఆ అంకుల్ దగ్గర కట్ చీరలు, ఏక చీరలు అని 2 రకాల వెరైటీ చీరలు ఉండేవి. 2 సేమ్ డిజైన్లోనే ఉండేవి. కాకపోతే ఏక చీర 100 రూపాయలు ఉంటే కట్ చీరలు 50 రూపాయలే ఉండేది. కార్తిక్ వాళ్ళ అమ్మ ఆ కట్ చీరలే కొనుక్కునేది. కట్ చీర అంటే 4-5 ముక్కలుగా ఉండే చీర. ఆ ముక్కలను కలిపి మిషన్ మీద కుట్టుకొని కట్టుకోవాలి. పరిశీలనగా చూస్తే కానీ అది కట్ చీరనా లేక ఏక చీరనా అనేది తెలిసేది కాదు. పిల్లల కోసం డబ్బులు పొదుపు చేయడం కోసం అలాంటి చీరలే కొనుక్కునేది కార్తిక్ వాళ్ళ అమ్మ. వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించడం మొదలయ్యాక వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు తనతో వాళ్ళమ్మ మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి కార్తిక్ కి.
ఆ రోజు బాగా ఖరీదైన చీరలను కొన్నిటిని కొని వాళ్ళ ఊర్లో ఉంటున్న అమ్మ దగ్గరకు తీసుకెళ్లి ఇవ్వబోయాడు కార్తిక్. ఆమె వాటిని తీసుకోకుండా సున్నితంగా తిరస్కరించింది. మా చిన్నప్పుడు పేదరికంలో మగ్గుతూ అన్నిటికీ కొదవ పడుతూ నువ్వు జీవితాన్ని ఏమి ఎంజాయ్ చేయలేదు, ఇప్పుడన్నా ఎంజాయ్ చేయవచ్చు కదా అని అడిగాడు కార్తిక్. నేను జీవితాన్ని ఎంజాయ్ చేయలేదని ఎవర్రా నీకు చెప్పారు? నువ్వు పుట్టక ముందు మీ నాన్న నేను కలిసి చేసిన ఎంజాయ్ గురించి, మేము పెట్టిన విచ్చలవిడి ఖర్చుల గురించి నీకెలా తెలుస్తుంది? నువ్వు అప్పటికి పుట్టలేదు కదా. కాకపోతే నువ్వు కడుపులో పడగానే నాలో ఒక తెలియని భయం మొదలైంది. ఇలా డబ్బులు దుబారా చేసేస్తే నీకేమీ మిగలదేమోననే ఒక ఆర్థిక అభద్రతాభావం నాలో బయలుదేరింది. ఖర్చులు తగ్గించుకుని డబ్బును జాగ్రత్త చేయడం ప్రారంభించాను. కానీ ఏం లాభం? వ్యసనాలు కొండల్నే కరిగించేస్తాయి అంటారు కదా, అలా మీ నాన్నకు ఉన్న సప్త వ్యసనాలు మనల్ని పేదరికంలోకి నెట్టేశాయి అంది సీతమ్మ. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడైనా ఇలాంటి ఖరీదైన చీరలను కట్టుకుని విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు కదా. ఇలా మాకు దూరంగా ఈ పల్లెటూరులో ఉండే బదులు నువ్వు కూడా సిటీకి వచ్చి మాతో ఉండొచ్చు కదా అన్నాడు కార్తిక్. అసలు ఎంజాయ్ అంటే ఏంటి కార్తిక్? విలాసవంతమైన జీవితం కాదు ఎంజాయ్ అంటే. నేను నిజమైన ఎంజాయ్ ఎప్పుడు పొందానో తెలుసా? నేను తల్లిని కాబోతున్నానని తెలుసుకున్నప్పుడు. నేను పొందిన ఆనందం ముందు ఏ ఆనందము పనికిరాదు. ఒక అమ్మాయి అమ్మగా మారడంతోనే ఆ అమ్మాయి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం అవుతుంది. ఆ అధ్యాయం ప్రారంభమయ్యాక స్త్రీకి ఐశ్వర్యానికి పేదరికానికి మధ్య ఉన్న తేడా ఏమాత్రం తెలియదు అంది సీతమ్మ. కార్తిక్ అలా అమ్మ ఆలోచనలోనే ఉండగానే అమృత షాపింగ్ ముగించుకొని వచ్చి పదండి ఇంటికి వెళ్దాం అంది. అమ్మయ్య, ఇవాళ షాపింగ్ మొత్తానికి ముగిసింది అని నవ్వుతూ అన్నాడు కార్తిక్. మీ గోల భరించలేకే ఎలాగోలా అయిందనిపించాను అంది అమృత. నాకేం అభ్యంతరం లేదు, నువ్వు ఇంకా షాపింగ్ చేస్తానంటే. ఇంకో షాపుకు తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తాను అన్నాడు వ్యంగ్యంగా కార్తిక్. వేసిన జోకులు చాలు కానీ పదండి అని అమృత కాస్త సీరియస్ గా చెప్పడంతో ఆమెతో కలిసి బయలుదేరి ఇంటికి చేరుకున్నాడు కార్తిక్. ఇంటికి వెళ్ళగానే హడావుడిగా బాత్రూంలోకి పరిగెత్తింది అమృత. కొంచెం సేపటికి నీరసంగా బాత్రూంలో నుంచి బయటకు వచ్చింది. ఎవరిదో భయంకరమైన దిష్టి తగిలింది నాకు అంది అమృత. ఏమైంది ఆతృతగా అడిగాడు కార్తిక్. ఏంటో వచ్చిన దగ్గర నుంచి ఒకటే కళ్ళు తిరుగుతున్నాయి, వాంతులు అవుతున్నాయి అంది అమృత. వెంటనే కంగారుగా ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లాడు కార్తిక్. అక్కడ లేడీ డాక్టర్ టెస్ట్ చేసి కంగారు పడవలసిందేమీ లేదు, మీకు గుడ్ న్యూసే, మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పింది కార్తిక్తో. ఆ మాటలు విన్న కార్తిక్ మనసు ఆనంద తాండవం చేసింది. అమృత అమ్మవుతుందంటేనే మనసంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది కార్తిక్కి. అప్పుడు అతనికి వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చింది. ఒక అమ్మాయి అమ్మగా మారుతున్న ఆనందకర శుభ సందర్భం ఇది అని మనసులో అనుకున్నాడు. ఇక కార్తిక్ మనసులో ఇప్పుడు అమృత కూడా అమ్మ అవబోతుంది. ఇక తనలో అమ్మతనాన్ని ప్రదర్శించబోతుంది, అచ్చం మా అమ్మలాగే. అంటే మరొక అమ్మ చీర ఉయ్యాలలా ఊగబోతుందన్నమాట అనుకున్నాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.